ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఎప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం, హిందువులకి అత్యున్నత స్థానం ఉండే మనకి తిరుమల ప్రతి ఒక్కరం కూడా వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి దీవెనలు తీసుకోవాలని చెప్పి అనుకునే మన పుణ్యక్షేత్రంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఈరోజు వస్తున్న ఏమైతే లడ్డు దాని మీద ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు కూడా వాళ్ళ వాస్తవం ఏందనేది కూడా చెప్పారు. అది కల్తీ కలిసిందని చెప్పేసి సిబిఐ వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు నిర్ధారణ చేయడం కూడా మనం చూసాం. ఆ విధంగా ఉండే పరిస్థితుల్లో కూడా నిన్న జరిగిన శాసన మండలిలో వీళ్ళు మరీ ఒకటి మామూలుగానే 1924లో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాడి నుంచి సైకో ముఖ్యమంత్రిని అందుకే పేరు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన అప్పుడు ఆయన ఏదైనా కూడా చెప్పాలి అంటే కూడా ఒక మొహమాటం, అబద్ధాలని ఏ విధంగా దాన్ని ప్రజలకి నమ్మించాలి అనే దాంట్లో ఆయన ఒక ఫీలింగ్. ఎవరైనా కూడా మన సామాన్యులు ఒకటి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకైతే అది పూర్తిగా వాళ్ళకి మొహమాటం కూడా లేకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళే దిట్ట అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అనేక అంశాలు కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా. అదేవిధంగా ఈరోజు శాసన మండలిలో కూడా ఈ బొత్స కానీ కొంతమంది నిన్న వెంకటేశ్వర స్వామిది అది పేపర్ పెట్టుకొని మీరు లైవ్లో కూడా మనం చూస్తున్నాం, ఆడ టీవీలో కూడా దాంట్లో పెట్టుకొని బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని నిన్న ప్రెస్లో అసెంబ్లీ దగ్గర ప్రెస్లో వాళ్ళు మాట్లాడేది, మేము ఎవరమన్నా ఒకరిని చెప్పులు వేసుకున్నామా, మేము అపవిత్రం చేసామా, వెంకటేశ్వర స్వామి అంటే మాకు గౌరవం ఉంది, కావాలని దీన్ని అన్నీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు కూడా మేము ఏ విధంగా పోరాడుతున్నారో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఉండే ప్రభుత్వం వాళ్ళ టైంలో దగ్గర 300 గుళ్ళ పైన వాళ్ళు దాడులు చేశారు ఆ రోజు. అప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా దాన్ని ఖండించడం కానీ, గుడికి వెళ్ళటం కానీ, ఏదైనా కూడా దాని మీద విచారించటం కానీ ఎక్కడ కూడా చేయకపోగా ఈరోజు మళ్ళా అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతోటి వాళ్ళకి 11 సీట్లు తోటి వాళ్ళని బయట నెట్టారు. ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా మనం వెళ్ళటం కూడా చూసాం. మనం ఈ రోజుకి అసెంబ్లీకి రారు. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు, 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేక మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం పథకాలన్నీ కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు, పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపుల కేసులు కానీ ఎక్కడైనా పెట్టామా మేము? ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే, పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము ఎప్పుడు వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ మనోభావాలకు వదిలేసాం. మనకు కావాల్సింది ప్రజలు ఒక నమ్మకం మీద మనకి 164 సీట్లు ఇచ్చారు. మనం అందరం కూడా కలిసి వాళ్ళకి డెవలప్ చేయాలి. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేమందరం కూడా కష్టపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మానుకొని గుళ్ళ మీద దేవుళ్ళ జోలికి వెళ్ళి దేవుళ్ళని కూడా రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ ముఖ్యమంత్రికి ఆ భగవంతుడు బుద్ధిని ఇవ్వాలి. అదేవిధంగా ఆ నాయకులు కూడా ఖచ్చితంగా చేసేది అబద్ధం అనేది కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన. అది పోస్ట్పోన్ చేశారు. మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ప్రయారిటీ జిల్లాలో మనం చేయాల్సిన పని ఏంటి అనేది కూడా లిస్ట్ అవుట్ చేశారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా కూర్చున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వెలిగొండ పెట్టాం. వెలిగొండ అనేది నీడు, ఆ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే దాని ఎజెండాలో ఫస్ట్ ఎజెండా పెట్టాం. దాంట్లో 8 ఎజెండాలు తీసుకున్నాము. అది అలా
పోస్ట్పోన్ అయింది. రేపు మళ్ళీ 25, 26 ముఖ్యమంత్రి గారితో జిల్లా అంతా కూర్చున్నప్పుడు జిల్లా మేజర్గా ఇష్యూస్ ఏమున్నాయి, కాన్స్టిట్యున్సీ వైజ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి బడ్జెట్లో ఇవాళ 400 చిల్లర రిలీజ్ చేసిన దానికి సపరేట్ అకౌంట్ పెట్టారు. వెలుగొండ అనేది మాత్రం చాలా సీరియస్గా చేయాలని ఒక నిర్ణయంతో ముందుకెళ్తా ఉన్నాం.